మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే మనం ఇంకా డీప్గా వెళ్ళే ముందు సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే గ్యాస్ సమస్య, అజీర్తి. వీటిని మనం చెక్ పెట్టాలంటే సో మీరు ఇచ్చే ప్రాక్టికల్ టిప్స్ కానీ సలహాలు కానీ ఏంటి? అగైన్ వెరీ కామన్ సిమ్టమ్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేది ఇట్లాంటిది. దీంట్లో మనం తినే ఫుడ్ బట్టి, మనం తినే టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ బట్టి, మన మూడ్ బట్టి కూడా ఈ సిమ్టమ్స్ వేరీ అవుతుంటాయి. సో జనరల్గా సాధారణ ఎందుకు వస్తాయంటే ఇది టైంకి తినకపోవటం, లాంగ్ గ్యాప్స్ ఇవ్వటం, ఇష్టం వచ్చిన టైం తినటం, ఆర్ ఇష్టం వచ్చిన ఫుడ్ తినటం. అంటే వెదర్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఐటమ్స్ అవనండి, స్పైసీ ఫుడ్ అవనివ్వండి, ఆర్ ఏంటి బాగా నూనెలో వేయించి డబుల్ టైం 3 times 4 times వాడిన నూనెలో మళ్ళీ వేయించటాలు, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే కనుక స్టమక్లో ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోవటము, యాసిడ్ లెవెల్స్ పెంచటము, దాంతో ఇరిటేషన్ రావటము, అలాగే వెయిట్ గెయిన్ అవటము. పర్టికులర్ పొట్ట చుట్టూ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ స్టమక్ మీద ఇంకా యాసిడ్ ఎక్కువ పడుతుంది, రిఫ్లెక్స్గా పైకి కూడా వస్తుంటుంది కొంత యాసిడిటీ అట్లాంటిది. అలాంటి అండ్ లేట్ నైట్ ఫుడ్ తింటాము, అండ్ తిన్న వెంటనే పడుకుంటాం. ఇలాంటివన్నీ కామన్ కారణాలు లివర్ ప్రాబ్లమ్స్ రావటానికి, ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ రావడానికి, యాసిడిటీ రావడానికి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. అంటే టైంకి తింటాం ఫుడ్, మన బాడీలో 100% స్టమక్లో 100% కెపాసిటీ ఉంటే 70% వచ్చినప్పుడు ఆపేయాలి, మనకు తెలుస్తుంది. మనకి తెలిసిన తర్వాత కూడా ఇంకా కుక్కొని తింటే ఆబ్వియస్లీ స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది అండ్ యాసిడిటీ ప్రాబ్లమ్ రీచ్ చేస్తుంటుంది. సో మన స్టమక్ కెపాసిటీ 100 ఉంటే 70% కల్లా ఆపేయటం. టైమింగ్ కరెక్ట్గా తీసుకుంటాం. సో ఎవ్రీ 3 hours or 4 hours, 2 meals a day is also fine, 3 or 4 meals is also fine, but stick to a pattern which you are comfortable with. అక్కడ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. అండ్ ఏ ఫుడ్ తింటే నాకు ఇబ్బంది వచ్చింది, ఏ ఫుడ్ తింటే బాగుంది మీకే తెలుస్తుంది. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. నాకు పడిన ఫుడ్ మీకు పడాలని లేదు, మీకు పడింది ఇంకోటి పడాలని లేదు. సో అట్లా మనం ఫుడ్ గమనించుకొని ఏ ఫుడ్ తింటే మనకి కరెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్ డైట్లోనే టైమింగ్ ఆఫ్ ద డైట్ ఇంపార్టెంట్. అలాగే రాత్రి తిన్న వెంటనే పడుకోకూడదు, అట్లీస్ట్ 2-3 hours గ్యాప్ ఉండాలి పడుకునే ముందు. సో ఇలాంటివి చేస్తే అంటే మనకి ఈ యాసిడిటీ సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్. మనం అది ఇగ్నోర్ చేస్తాం చాలా. బాగానే తిన్నాం కదా, బాగానే ఉంటున్నాం కదా, బట్ యూఆర్ అన్హ్యాపీ, యూఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్, దట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ది యాసిడిటీ. అది మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం అది. అండ్ ఇంకొక అదర్ కారణము టాబ్లెట్స్, మెడికేషన్స్. అనవసరంగా కొంచెం నొప్పి వచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాము. ఇవన్నీ దిస్ విల్ ఆల్ కాజ్ డ్యామేజ్ టు ది స్టమక్. సో డాక్టర్ గారు, అదే రకంగా పరగడుపున టీ తాగడం అనేది గ్యాస్ సమస్యలకు దారితీస్తుందా? సో దాని గురించి యాక్చువల్గా అట్లాంటి ఎవిడెన్స్ ఏం లేదు. పొద్దున్నే టీ తాగకూడదు అంటే ఏం లేదు. బట్ ఏంటంటే కనుక లేచినప్పుడు వాటర్ తీసుకొని, మంచిగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది. బట్ ఫస్ట్ పొద్దునే టీ తీసుకుంటే లోపల యాసిడిటీ పెరుగుతుంది అనేది ఎవిడెన్స్ అయితే లేదు. తీసుకున్నాను తప్పేం లేదు, తీసుకోవచ్చు. అగైన్ మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది చేయటం అనమాట. సో మీకు రోజు టీ తీసుకున్నా మీకు ఏం ప్రాబ్లం లేదు, యూ కెన్ అబ్సల్యూట్లీ కంటిన్యూ, నో ఇష్యూస్ విత్ ఇట్. సో డైట్ విషయానికి వస్తే, సో యు ఆర్ వన్ ఆఫ్ ది టాప్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కాబట్టి, సో మనము ప్రోటీన్ ఫుడ్ మీద ఎక్కువ తీసుకోవాలంటారు. సో ఇండియన్స్ తక్కువ ఫైబర్ తీసుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో కామన్ ఇండియన్ హౌస్ హోల్డ్కి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పి మీరు సూచిస్తారు? అదే రకంగా టైమింగ్స్ విషయంలో కూడా ఏమైనా సలహాలు ఇస్తారు? ఓకే, ఇప్పుడు అంతకుముందు రోజుల్లో పనికి వెళ్ళేవారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ కావాలి కాబట్టి వాళ్ళు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండేది. సో అంటే రైస్, ఇంత రైస్ తిన్నా, దాంట్లో పచ్చడి వేసుకొని తిన్నా కరిగించేసేవారు. సో ఎందుకంటే వాళ్ళు పని చేసేవారు కాబట్టి. సో ఈ రోజులో అలా లేదు. మనకి చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ అంతకుముందు చేసినంత బ్రిస్క్ ఆర్ స్ట్రాంగ్ యాక్టివిటీస్ లేవు కాబట్టి దాని తగ్గట్టు మన డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్పుట్ అవుట్పుట్. మనం ఎంత తింటున్నాము, ఎంత అవుట్పుట్ చేస్తున్నాం దాన్ని బట్టే ఉంటుంది అది. దట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువ తింటే మంచిది. కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? స్టాండర్డ్గా వచ్చేది మన రైస్, చపాతీలు, ఇట్లాంటి వాటిల్లో, మొక్కజొన్న, వీటిల్లో మనకి కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి అన్నమాట. ఆ క్వాంటిటీ మనం యాక్టివిటీస్ ఎక్కువ లేనప్పుడు తగ్గించి తినడం మంచిది. సో ఒక కప్ ఆఫ్ రైస్, 1.5 cup ఆఫ్ రైస్, డిపెండింగ్ అపాన్ మీ యాక్టివిటీస్ బట్టి అది. అలాగే కూరలు ఎక్కువ తీసుకోవాలి. కూరలు ఎందుకంటే కనుక దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్, నెంబర్ 1. దిల్ విల్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ ఇట్ విచ్ ఆర్ ఎసెన్షియల్, రైట్? సో కూరలు ఎక్కువ తీసుకొని
రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని, అలాగే యూ సప్లిమెంట్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్లో కూడా హెల్దీ ప్రోటీన్ అంటే లీన్ ప్రోటీన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్మా కానివ్వండి, అంటే ఏ గ్రామ్స్ కానివ్వండి, ఇట్లా పెసలు కానీ రాజ్మా, సోయా, టోఫు అట్లాంటి, ఆర్ ఈవెన్ పన్నీర్ ఈజ్ ఆల్సో గట్ గుడ్ ప్రోటీన్ ఇన్ ఇట్. నాన్ వెజిటేరియన్లో వస్తే చికెన్, ఫిష్, ఎగ్స్ అన్నిట్లోనూ కూడా లీన్ మీట్ ఉంటే దాంట్లో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. యావరేజ్కి మనకు కావాల్సిన ప్రోటీన్ అరౌండ్ 1.1 to 1.5 grams అంటాం అన్నమాట. సో అంటే ఒక మనిషి 60 కిలోలు ఉంటే కనుక దాంట్లో 60 to 80 grams ప్రోటీన్ పర్ డే కావాలి మనకి. సో అలా ప్రోటీన్ కంటెంట్ తీసుకొని ఫ్యాట్ ఆయిల్స్లో కూడా మనకి హెల్దీ ఆయిల్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ అంటాం అనమాట. లైక్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ లాంటిది. అలాంటివి తీసుకుంటే మనకి హెల్దీ డైట్గా మనం తీసుకుంటే మనకి బాడీ హెల్దీగా ఉంటుంది. అండ్ టైమింగ్ ఇందాక చెప్పినట్టు whether you take 2 meals a day or 3 meals a day is absolutely fine, బట్ టైమింగ్ స్టిక్ అవ్వండి. అండ్ అది కాకుండా మనకి ఆ ఫుడ్లో కూడా మనకి ఫుల్గా ఉంచిందో తినకూడదు. 70 to 80% రాగానే ఆపేయాలి మనం. ఇంకో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య అంటే కొంతమంది ఫాస్టింగ్ విషయంలో కూడా ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య అంతమంది ట్విట్టర్ ఫౌండర్ 18 hours ఉండాలని, కొంతమంది 12 hours ఉండాలని చెప్పేసి అంటున్నారు కదా. సో అది మన గ్యాస్ట్రో హెల్త్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? మీరు మీ అనుభవపూర్వకంగా చెప్పండి. సో విచ్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియన్స్ అండ్ వై? అంటే ఈ మధ్యకాలం మీరు చాలా ఉంటారు, కీటో డైట్ అని, ఈ డైట్ అని, ఆ డైట్ అన్నారు. అన్నిటికీ యాక్చువల్గా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. బట్ ఎవిడెన్స్ దేనికి ఉంది అంటే కనుక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ బాడీ. ఫాస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఫాస్టింగ్ ఈజ్ అ టైమ్ వెన్ బాడీ విల్ రిపేర్. సెల్స్ రిపేర్ అవడానికి, అన్హెల్దీ సెల్స్ లేకపోతే కనుక ఎక్స్పైర్ అయిపోయే సెల్స్ దాన్ని రిపేర్ చేయడానికి వాటికి కావాల్సిన టైమే మనకి ఫాస్టింగ్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ మెడికల్ టర్మ్స్లో ఆటోఫేజీ అంటాం. సో ఆటోఫేజీ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ అనమాట అది. సో మనకి ఫాస్టింగ్ కూడా ఇంపార్టెంటే, బట్ మీరు 12 hours ఉండాలా, 16 hours ఉండాలా అనేది ఇట్స్ ఆల్ సబ్జెక్ట్. ఈ కీటో డైట్లు ఇవన్నీ కూడా, ఈ డైట్స్ అని ఏదైతే చెప్తారో ఇవన్నీ కూడా సైన్స్ బిహైండ్ దిస్ ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇలా చేయాలి, అలా చేయాలి అనేది రూల్ ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలా ఫాలో అవుతానంటే కనుక జనరల్లీ 7-8 o'clock కల్లా తినేస్తాను నైట్. వాట్ ఎవర్ ఐ వాంట్ ఇట్, మై డిన్నర్ విల్ బి లైట్ మీల్ ఉంటుంది హెవీ మీల్ తిన్నప్పుడు. సో 7-8 o'clock తినేస్తాను. రాత్రి ఇంకేమైనా తినాలనిపిస్తే లైట్ ఏదైనా స్నాక్, ఫ్రూట్ స్నాక్ లాంటిది హెల్దీ స్నాక్ తీసుకొని పడుకుంటాను. అదర్వైజ్ మోస్ట్ డేస్ తీసుకోను. మార్నింగ్ పూట నేను 8 or 9 o'clock తింటాను. సో ఐ గివెన్ ఏ ఫాస్ట్ గ్యాప్ ఆఫ్ 12 hours. కొంతమంది దే ఎక్స్టెండ్ అప్ టు 16 hours ఆల్సో, బట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ 12 hours. 12 hours గ్యాప్. మార్నింగ్ 8 o'clock మళ్ళీ ఐల్ హ్యావ్ ఏ కాఫీ, దెన్ ఐల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్లో కూడా హెల్దీ అంటే ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో అది తీసుకుంటాను. లంచ్ అడిక్వేట్ క్వాంటిటీ తీసుకుంటాను. అండ్ ఈ మధ్యలో ఈ అన్హెల్దీ స్నాకింగ్ వీళ్ళందరికీ అవాయిడ్ చేస్తాను. సో తప్పదన్నప్పుడు తీసుకుంటాను, బట్ అదర్వైజ్ మోస్ట్ టైమ్స్ ఐ అవాయిడ్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్. ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దట్ అండ్ అలాంగ్ విత్ దట్ ఎక్సర్సైజ్. దాంతో ఐ కీప్ మై ఎనర్జీ లెవెల్స్ గోయింగ్ ఆన్. సో అట్లా ఐఎమ్ కంఫర్టబుల్. సమ్ పీపుల్ మే ప్రిఫర్ హ్యావింగ్ 16 hours ఆఫ్ ఫాస్ట్. దట్స్ ఆల్సో ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ ద బాడీ ఈజ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు పాల మీద కూడా కొద్ది వివాదం నడుస్తుంది. అంటే కొంతమంది డాక్టర్లు పాలు మొత్తానికే తీసుకోవద్దు అంటున్నారు. కొంతమంది అంతకుముందు మనకు చదువుకునేది ఏంటంటే పాలు, గుడ్లు, చేపలు అని చిన్నప్పుడు బుక్లు చదువుకునేది, బలమైన ఆహారం, కాల్షియం రిచ్ అని చెప్పేసి. సో ఇప్పుడు దాని మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను పాలు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏ సమయంలో తీసుకోవాలి, లేదా ఏ ఏజ్లోకి తీసుకోవాలి? ఈ సందేహాలకు మీరు నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. అంటే ఎవిడెన్స్ బోత్ సైడ్స్ ఉందండి దీంట్లో. ఓకే, తీసుకోకూడదని కొన్ని ఉన్నాయి, కొన్ని తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఈస్ పాలు ఏమీ మనకి చేదు కాదు. పాలు తీసుకోకూడదని రూల్ అయితే ఏం లేదు. పాలు తీసుకోవాలి. బట్ పాలు ఇందా మీరు చెప్పినట్టు ఇట్ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. కాకపోతే ఏంటంటే కనుక క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అనేది ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పినట్టు మన అమౌంట్ ఆఫ్ యాక్టివిటీస్ తగ్గిపోయినప్పుడు దాని ద్వారానే మన క్వాంటిటీ ఆఫ్ పోర్షన్స్ కూడా తగ్గించుకుంటూ రావాలి. అంతకుముందు లాగా నేను చాలా ఎక్కువ మిల్క్ 1 లీటర్ తాగుతాను రోజు అంటే కనుక నీకు యాక్టివిటీస్ అంత లేనప్పుడు అంత తీసుకోకూడదు. బికాస్ యూఆర్ అబ్యూజింగ్ విత్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇట్. సో అట్లా మన బాడీ యాక్టివిటీ బట్టి మనకి ఎంత మిల్క్ తీసుకుంటాం అనేది అంతవరకు తీసుకుంటామే. మిల్క్ తీసుకున్న కొంతమందికి ఇంటాలరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మిల్క్ అబ్జార్బ్ చేయాల్సిన ఎంజైమ్స్ లైక్ లాక్టోజ్ అండ్ ఎంజైమ్స్ అని తక్కువ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. సో ఇరిటేషన్ వచ్చిన వాళ్ళకి మనం తీసుకోవద్దు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు మిల్క్ అవాయిడ్ చేయడం చెప్తాం. అదర్వైజ్ మిల్క్ ఏమి ఎలర్జీ కాదు, అలా అని చెప్పి తీసుకోకూడదని ముద్ర కూడా వేయకూడదు. మిల్క్ కూడా తీసుకోవాలి, క్వాంటిటీలో సఫిషియెంట్ క్వాంటిటీ తీసుకోండి.
మన యాక్టివిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం బాగా బ్రిస్క్గా యాక్టివిటీ చేసే వాళ్ళకి 1 లీటర్ ఈజ్ ఆల్సో ఫైన్. అలా చేయని వాళ్ళకి, తక్కువ తీసుకునే వాళ్ళకి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పర్ డే ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ హెల్త్.